కారణాన్ని చేతనైనా మీ హృదయాలు గాయపరచబడుతున్నట్లయితే, మనుషులు ఎవరు దాన్ని గుర్తించకపోయినా పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం నీ హృదయ పరిస్థితిని చూస్తూనే ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన శుభవార్త ఏంటంటే, అది ఏ కారణం చేతనైనా మీరు నలిగిపోతున్నట్టుగా దేవుడు చూసినట్లయితే, దేవుడు ఊరికే కూర్చోడు, ఖచ్చితంగా మీ లైఫ్ లో జోక్యం చేసుకుంటాడు. దేవుడు లేయా జీవితంలో జోక్యం చేసుకున్నాడు. యాకోబు నిర్లక్ష్యం చేస్తున్నాడు. లేయా హృదయంలో ఉన్న వేదన ఎవరు చెప్పుకుంటుంది చెప్పండి? తండ్రికి వెళ్ళి చెప్తుందా? ఇంకెవరైనా అన్నదమ్ములు ఉన్నారా? ఇంకెవరైనా బంధువులు స్నేహితులకు పంచుకోగలుగుతుందా? అసలు లేయా ఆమె బాధలు ఎవరికైనా చెప్పుకున్నట్టు మీరు చూసారా? అసలు ఆమె మాట పట్టించుకునే పరిస్థితి లేదు. ఆమె లెక్కలోనికే రాదు అన్నట్టుగా అయిపోయింది. అంత నిర్లక్ష్యము చేయబడుతున్న లేయాను దేవుడు మాత్రం దృష్టించాడు. విరిగి నలిగిపోయిన వారిని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చేయడు. మీరు ఏ కారణాన్ని బట్టి మీ హృదయం నలిగిపోయినా, మనుషులు ఎవరు పట్టించుకోకపోయినా, అసలు మీ హృదయంలో ఏం పోరాటం, ఏం జ్వాల, అగ్ని పర్వతాలు బద్దలైపోయాయో బయటన్న వారికి తెలియకపోవచ్చు. కానీ మీ హృదయంలో ఉన్న ఆ వేదనకరమైన పరిస్థితిని దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా దానికి తగిన ఉపకారాన్ని దేవుడు